హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై ప్రేమ్లా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ ఎలా చేస్తారో చూద్దామా. అండ్ చపాతీలోకి అయితే జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొత్తగా ట్రై చేసే అన్న వాళ్ళకు ఇది చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దీన్ని మొత్తం నీట్గా వాష్ చేసుకోవాలి. స్మెల్ రావద్దంటే ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలండి. దీంట్లోనే మనకు తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే మటన్కి కొంచెం స్పైసీగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని తీసుకుంటున్నాను. తర్వాత దీంట్లోనే మనం కొంచెం సరిపడా ఉప్పు, చూడండి ఈ విధంగా కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా ఇందులోనే వేసుకుంటాం. అలాగే దీంట్లోని బిర్యానీ మసాలా, అంటే ఖచ్చితంగా ఈ మసాలా అని చెప్పాను కానీ మనకు నచ్చినవి ఇంట్లో ఉన్నవి యాడ్ చేసుకోండి. కొంచెం ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి ఇలాంటివి కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, మనం ఒక 2 పచ్చిమిర్చీలు ఈ విధంగా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని, ఒక ఆనియన్ తీసుకొని దాన్ని మొత్తం ఫ్రై చేసుకొని, చూడండి ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకున్నాను. దీంట్లోనే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఒక చిన్న ప్యాకెట్ పెరుగు మాత్రమే తీసుకున్నాను. నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ మటన్కి సరిపోతుంది. సో దీంట్లోనే మనం ఒక సగం, చూడండి బద్ద నిమ్మ రసాన్ని కూడా మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంకొకటి మిస్ అయింది, మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఫ్రెష్గా దంచి అప్పటికప్పుడు వేసుకుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కారాన్ని, ఉప్పు అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా మనం కలుపుకుంటే అంత బాగుంటుంది. ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుకున్నాక దీన్ని మొత్తాన్ని చూడండి ఒక అరగంట టైం, ఒక 30 మినిట్స్ వరకు మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. సో మనం టైం లేకుంటే డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు, బట్ టైం కేటాయిస్తే బాగుంటుంది, అంటే తొందరగా ఉడుకుతుంది మటన్. చూడండి, ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని, కొంచెం నూనె యాడ్ చేసుకొని కుక్కర్లో మటన్ని మొత్తాన్ని ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా అయిపోయాక దీన్ని ఒక 4 to 5 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే మటన్ చాలా తొందరగా ఉడికిపోతుంది, మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి. తర్వాత ఒక కడాయిలో కొంచెం నూనె తీసుకొని, ఒక 2 టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై అయ్యాక దీన్ని మొత్తం చల్లారాక మిక్సీ జార్లో పట్టుకోవాలి. వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆనియన్స్ వేసుకొని, చూడండి చాలా కొన్ని వేసుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ రెండిట్లో కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో ఈ విధంగా కొన్ని యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మసాలా పట్టించేటప్పటికి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. సో ఈ విధంగా అయ్యాక పచ్చివాసన పోయాక మనం మిక్సీ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని, చూడండి ఈ విధంగా ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకొని, ఆయిల్ కొంచెం పైకి తేలే టైంకి మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని మొత్తాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఆల్రెడీ టమాటా, ఉల్లిపాయ పేస్ట్ ద్వారా ఏమవుతుందో ఒక టేస్ట్ వస్తుంది, అలాగే థిక్నెస్ వస్తుంది. సో ఈ విధంగా అయిపోయాక మనం తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని, ఉప్పు కారాలు సరిపోలేదు మాకు ఇంకా ఎక్కువ కావాలంటే ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు. అయ్యాక కొంచెం కరివేపాకు కానీ, కొత్తిమీర, పుదీనా, అలాగే గరం మసాలా, నేను చెక్క, లవంగ, ధనియాలు అన్నీ మిక్సీ పట్టిన గరం మసాలా ఉండేయండి, దాన్ని మాత్రమే వేస్తున్నాను, ఇంకేం మసాలా ఏం వేయట్లేదు. చూడండి ఈ విధంగా అయ్యాక కొంచెం ఉడికాక చూడండి సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీరతో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయాల్సిన టేస్ట్. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీరు కావాలి చెయ్యాలి అని అంటారు. ఈ విధంగా చేయండి. రోటీస్కి అయితే ఫస్ట్ నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.